హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ ఫార్మింగ్ బ్లాగ్స్. నిన్న ఈవినింగ్ వర్షం బాగా పడింది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడింది. పొలంలో పత్తి విత్తనాలు వేయటానికి పదును అయిందా లేదా, పత్తి విత్తనాలు వేయటానికి అనుకూలంగా ఉందా లేదా చూడటానికి వెళ్తున్నాం. ఇప్పుడు పదును ఏ విధంగా చూసుకోవాలో మీకు చూపిస్తాను. నేను పదును ఏ విధంగా చూసుకోవాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను, స్క్రిప్ట్ చేయమాకండి. రైతులు ప్రతి ఒక్కరూ 100% పదునైతేనే విత్తనాలు వేయండి. అదిగో పదును పైనే అయింది, లోపల అవ్వలేదు పదును, పై పదును అని చెప్తున్నాడు. అక్కడ కాకుండా ఇంకోసారి చుట్టానికి వెళ్తాను. చేను 4 పక్కల చూస్తాము, ఒకే చాటు చూసి ఏ నిర్ణయానికి రాము మేము, ఎవరైనా అంతే రైతులు. ఇప్పుడు మీకు పదును ఏ విధంగా చూసుకోవాలనేది క్లియర్గా చూపిస్తూ చూడండి. అదిగో అట్లా గుంత తీసి లోపల పదును ఎంతవరకు అని చూసుకోవాలి. అక్కడ పిల్లలుగా మట్టి ఏం తడిలేదు, నిమ్ములేదు పదును. అదిగో అట్లా మనం అట్లా చేయబెట్టి చూసుకున్నప్పుడు చూస్తే 2 ఇంచుల వరకు అయింది పదును. 2 ఇంచులు అంటే పెద్ద పదును కాదు, అది పై పదునే. లోపల కూడా పదును అవ్వాలా, మినిమం 6 ఇంచుల వరకు అన్న పదును అవ్వాలా. అట్లాగా మనం మట్టిని అట్లా పిసికినప్పుడు మెత్తటి ముద్ద అవ్వాలా. అట్లా ముద్ద అయినప్పుడు పదును బాగా అయినట్టు. కానీ పై పదును అది విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా లేదు. 30% వరకు పదునైంది. మినిమం 90% పదును అయితేనే మాత్రం విత్తనాలు వేయాలి. రైతులు కొంతమంది విత్తనాలు వేస్తూనే ఉన్నారు, ఈవినింగ్ వాన పడుద్ది అనుకొని. పడితే ఇబ్బంది లేదు, వర్షం ఈవినింగ్ పడకపోతే రైతులు చాలా నష్టపోతారు. సాగు విత్తనాలకు అంత దిగుబడి రాదు. మళ్ళీ కొన్ని వస్తాయి, కొన్ని రావు. బాగా ఎత్తుగాలి బాగా తోలుతుంది, ఆ పదును కూడా ఆరిపోతే తీవ్రంగా నష్టం వస్తుంది. అందుకని తొందరపడి వేయమాకండి. ఇప్పుడు దాకా ఎదురు చూశారు కదా, 1-2 రోజులు ఎదురు చూడండి. పదును బాగా అయిన తర్వాతే వేయండి. మినిమం 6 ఇంచుల వరకు అన్నా పదును అవ్వాలి. ఇంకో చోట చేను నడి మధ్యలో చూస్తున్నాం, అక్కడ కూడా ఏం పదును అవ్వలేదు. ఇక మేము విత్తనాలు వేయదలుచుకోలేదు. బాగా పదునైన తర్వాత విత్తనాలు వేస్తాం. మీరు కూడా జాగ్రత్తలు పాటించండి. జై హింద్.